Okay then. Vasanta, is it visible my screen? Okay then. Right now I'm trying. Right now we are discussing one more concept. మనం లాస్ట్ సెషన్లో మనం ఏం నేర్చుకున్నామంటే కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ గురించి మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసుకోవడం అనేది చేస్తాం. వాటిలో మనం ఏం చేస్తామంటే కొన్ని కన్వర్షన్స్ నేర్చుకున్నాము. అలానే మనం ఏం నేర్చుకున్నాము, కౌంటింగ్ అండ్ సర్చింగ్ అనే కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ గురించి కూడా మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ సెషన్లో నేర్చుకున్నాం అనమాట. ఓకేనా? ఇంకెవరికైనా డౌట్ ఉంది వాటిలో? No, sir. కదా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాటితో పాటు ఇంకా మిగిలిపోయి ఉన్న కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ గురించి ఇప్పుడు చూద్దాం. Satish, please check your account. Siva is joining the room. Okay then. And right now, మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నామంటే కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ గురించి నేర్చుకున్నాం అనమాట. వాటిలో ఒకటి ఏంటిదంటే క్యాపిటలైజ్, ఇవన్నీ గుర్తున్నాయి కాబట్టి మళ్ళీ నేను రిపీట్ చేయను. ఎందుకంటే మనం లాస్ట్ సెషన్లో కౌంటు, అలానే ఇంకొకటి ఏం నేర్చుకున్నాము, కౌంటు, ఇండెక్స్, ఆర్ ఇండెక్స్ అని 3 స్ట్రింగ్ మెథడ్స్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు సెషన్లో ఇంకొన్ని నేర్చేసుకొని మనం NumPyతో పాటు వచ్చేసాం. అలానే ఇంకొక స్ట్రింగ్ మెథడ్ ఏంటిదంటే ఫైండ్ అనే ఒక స్ట్రింగ్ మెథడ్ గురించి చూద్దాం. ఫైండ్ చాలా ఇంపార్టెంట్. ఫైండ్ అంటే ఏంటంటే కనుక్కోవడం. ఫైండ్ అంటే ఎక్కడ ఉంది ఏంటి అనేది కదా చెప్పడం. ఫైండ్ అంటే ఫైండ్ అనే మరొక స్ట్రింగ్ మెథడ్ గురించి మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో నేర్చుకుంటున్నాం. నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది అనమాట. ఒక స్ట్రింగ్ ఏముందంటే హలో వరల్డ్ అని ఉంది. హలో వరల్డ్ అని ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. దీంట్లో నాకేం కావాలనుకున్నానంటే డి అనే క్యారెక్టర్, డి అంటారు కదా, డి అనే క్యారెక్టరు ఏ ఇండెక్స్లో ఉంది అనేది తెలుసుకోవాలనుకున్నాం. డి బిలాంగ్స్ టు విచ్ ఇండెక్స్ అంటే డి అనేది ఏ ఇండెక్స్ని రిప్రజెంట్ చేస్తుంది, దాని యొక్క పొజిషన్ ఎంత అనేది కనుక మనం తెలుసుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫైండ్ అనే ఒక మెథడ్ని యూజ్ చేసి నుంచి వచ్చింటే అంటే ఏదైనా ఒక స్ట్రింగ్ మెథడ్ గురించి మనం ఏదైనా ఒక స్ట్రింగ్ యొక్క ఇండెక్సింగ్ నెంబర్ని కనుక మనం తెలుసుకోవాలి అనుకో, ఆ ఇండెక్స్ నెంబర్ తెలుసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఫైండ్ ఆఫ్ అని ఒక స్ట్రింగ్ మెథడ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే తెలుసుకోవచ్చు అనమాట. అలా తెలుసుకునేటప్పుడు ఫైండ్ అనేది కనుక వాడామనుకో మనం చెప్పిన మెథడ్ అనేది ఏం చేస్తుందంటే స్టార్ట్ నుండి చెక్ చేసుకుంటా వెళ్తుంది అనమాట. అలా చెక్ చేసుకుంటా వెళ్ళి ఎక్కడైతే మన క్యారెక్టర్ ఉందో అక్కడ ఉన్న క్యారెక్టర్ యొక్క ఇండెక్సింగ్ నెంబర్ని మాత్రమే చెప్తుంది అనమాట. ఎలా ఏంది అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఐ హ్యావ్ ఏ స్పేర్ కీ ఇఫ్ ఐ లాస్ మై కీ అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను అనమాట. ఆ స్ట్రింగ్లో కేఈవై కీ అనే వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ యొక్క స్టార్ట్ ఇండెక్స్ ఎంతో తెలుసుకోవాలి అనుకున్నాను అనమాట. ఇండెక్స్ ఎంత అనేది కనుక తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫైండ్ ఆఫ్ అనే ఒక స్ట్రింగ్ మెథడ్ ఆయనతో మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఎంత వచ్చిందంటే 15 వచ్చింది. బట్ నేను తీసుకున్న స్ట్రింగ్ లోపల ఏముంది, కీ అనేది 2 ఉన్నాయి అనమాట. ఒకటేమో స్టార్ట్లో ఉంది, ఒకటేమో ఎండ్లో ఉంది అనమాట. అంటే బట్ నాకు వచ్చిన అవుట్పుట్ అనేది ఏమి వచ్చిందంటే స్టార్ట్లో వచ్చింది. అంటే ఏదైనా ఒక స్ట్రింగ్ని కనుక మనం క్రియేట్ చేస్తే ఆ స్ట్రింగ్లో ఉన్న స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్లో ఏదైనా ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ని కనుక మనం తెలుసుకోవాలి అంటే మనం ఫైండ్ ఆఫ్ అని స్ట్రింగ్ మెథడ్ నేను చేయొచ్చు అంటే ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. అలా తెలుసుకోవాలంటే ఈ ఫైండ్ అనేది ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన ఇండెక్స్ ఏదైతే ఉందో స్ట్రింగ్ దాంట్లో ఉన్న స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్లో నుండి మనకి ఏం చేస్తుందంటే స్టార్టింగ్లో ఉన్న స్పెసిఫిక్ క్యారెక్టర్ ఏదైతే మనం చెప్పామో ఆ క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎలా అంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు హలో వరల్డ్ తీసుకున్నాం. దాంట్లో ఓ అనే క్యారెక్టర్ యొక్క పొజిషన్ ఎంతో చెప్పాలి అనుకున్నాను. అప్పుడు నాకు ఎలా తెలుసుకోవచ్చు అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళేసి ఏం చేస్తుంటే ఒక టెక్స్ట్ తీసుకున్నాను. ఒక టెక్స్ట్
ఈజ్ ఈక్వల్ టు ఏమని తీసుకున్నా అంటే ఏమని తీసుకున్నాను, ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. హలో వరల్డ్ అని ఒక స్ట్రింగ్ని తీసుకున్నాను. దాంట్లో నాకేం కావాలంటే ఓ అనే క్యారెక్టర్ ఉంది చూడు, ఓ అనే క్యారెక్టర్ యొక్క పొజిషన్ ఎంతో చెప్పాలి అనుకున్నాను. ఓ అనే క్యారెక్టర్ యొక్క పొజిషన్ ఎంతో నేను చెప్పాలి అనుకున్నాను. అంటే అప్పుడు నేనేం చెప్పొచ్చు, వార్డు యొక్క ఏం చెప్పాలనుకుంటున్నాను, ఇండెక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఏ వార్డుది, ఓ అనే క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ ఎంతో చెప్పాలి అనుకున్నాం. అలా చెప్పాలి అంటే మనం ఏం చేస్తాము, స్ట్రింగ్ మెథడ్ సహాయంతో మనం ఏం చేస్తామంటే అచీవ్ చేస్తామని మనందరికీ తెలుసు కదా. అలా అచీవ్ చేయాలంటే సింటాక్ ఏంటిది, ఏంటిది నాన్న సింటాకు, స్ట్రింగ్ యొక్క వేరియబుల్ చెప్పేసి తర్వాత డాట్ పెట్టేసి ఫైండ్ అని పెట్టేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ ఇచ్చేసి దాంట్లో నేను ఏం చేస్తుంటే డబుల్ కోట్స్ పెట్టేసి ఓ అని ఇచ్చాను. ఇచ్చేసి తర్వాత నేను ఏం చేస్తానంటే ఇందుకు వచ్చేసి ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాను. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి వార్డ్ ఇండెక్స్ ఎంతో తెలుసుకుందాం అనుకున్నాను. ఇచ్చేసేసి నేను ఏం చేశానంటే క్లియర్ వచ్చేసి చూసాను. ఇప్పుడు నాకేమైందో చూడు, నేను చెప్పిన ఓ అనే క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ ఎంతంటే 4th పొజిషన్లో ఉంది అని నాకు అర్థమైంది. బట్ నాకు 2 ఓలు ఉన్నాయి, కానీ ఒక ఓ యొక్క పొజిషన్ మాత్రమే చెప్పిందనమాట. మనం ఏదైతే చెప్పామో కీవర్డ్, స్పెసిఫిక్ కీవర్డ్, ఆ కీవర్డ్ స్టార్ట్ నుండి చెక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు వన్స్ ఒకసారి కనుక వచ్చేసిందంటే ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే దాని యొక్క ఇండెక్సింగ్ పొజిషన్ ఏం చేస్తుందంటే ఈజీగా డిస్ప్లే చేయడం అనేది చేసేస్తుంది అనమాట. ఓకే, అలానే మనం ఇప్పుడు లాస్ట్లో ఉన్న ఓ యొక్క క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ పొజిషన్ తెలుసుకోవాలనుకున్నాం. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫైండ్ అని పెట్టేసి కనుక మనం ప్లేయర్ ఆన్ చేసి చూసామనుకో, అప్పుడు ఏమైందంటే మనం తీసుకున్న స్ట్రింగ్లో లాస్ట్ క్యారెక్టర్స్ నుంచి చెక్ చేసుకుంటా వస్తాయి. అలా చెక్ చేసుకుంటా వచ్చినప్పుడు మనం చెప్పిన క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ ఎక్కడైతే ఉందో ఆ క్యారెక్టర్ యొక్క పొజిషన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా మనకి ఏం చేస్తుందంటే డిస్ప్లే చేయడం అనేది చేస్తుంది. అంటే మనం ముందు నుండి చూడాలి అంటే ఫైండ్ అని పిలుస్తారు, వెనక నుండి కనుక చూడాలి అంటే ఏం చేస్తారంటే ఫైండ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారు, స్ట్రింగ్ మెథడ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తారంటే మనకు కావాల్సిన కీ యొక్క మనకు కావాల్సిన ఇండెక్స్ యొక్క నెంబర్ని మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, అలానే ఫైండ్ చేసేసేటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొక కాన్సెప్ట్ కూడా వాడవచ్చు అనమాట దీంట్లో. ఏంటిది అంటే మనం బిట్వీన్ ద రేంజ్ అంటే నేను ఏం చేద్దాం అంటే ఈ ఓ అనే క్యారెక్టర్ 2 అనే స్టార్ట్ ఇండెక్స్ నుండి నేనేం చేద్దాం అంటే 6 అనే ఇండెక్స్ లోపల ఉన్న క్యారెక్టర్స్లో ఓ యొక్క ఇండెక్స్ యొక్క పొజిషన్ ఎంత అనేది చెప్పాలనుకున్నాం. అలా చెప్పాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ స్పెసిఫిక్ క్యారెక్టర్ తర్వాత కామా పెట్టి స్టార్ట్ ఇండెక్స్ తర్వాత కామా తర్వాత ఎండ్ ఇండెక్స్ అనేది కనుక ఇచ్చేసి కనుక మనం ప్లేయర్ చేసి చూసామనుకో, అప్పుడు మనకి ఏమైందంటే మనం చెప్పిన స్టార్ట్ ఎండ్ ఇండెక్స్ మధ్యలో మనం స్పెసిఫిక్గా చెప్పిన క్యారెక్టర్ ఏ ఇండెక్స్ పొజిషన్లో కనుక ఉంది అంటే అప్పుడు నాకేం చేస్తుందంటే ఇలా ఇండెక్స్ నెంబర్ని చూపించడం అనేది చేస్తుంది అనమాట. సపోజ్ దట్ మనం చెప్పిన ఇండెక్స్ నెంబర్లో కనుక మన క్యారెక్టర్ కనుక లేదు అనుకో, అప్పుడు నాకేమని వస్తుంది, ఏమని వస్తుంది ఏమని వస్తుంది ఏమని వస్తుంది -1 ఆర్ ఏమని వస్తుంది. నేనేం చేశానంటే ఇది కూడా తీసేసి 3 అని ఇచ్చాను. ఇచ్చేసి కనుక నేనేం చేశాను ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే -1 అని రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. -1 కనుక మీకు వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు చెప్పిన రేంజ్ లోపల ఆ ఎలిమెంట్ లేదు అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, అలానే సపోజ్ దట్ నేనేం చేస్తానంటే ఈ స్ట్రింగ్ ఇండెక్సింగ్ చేసేసేటప్పుడు నేనేం చేశానంటే అని ఇచ్చాను. అని ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూశాను. అంటే అనే క్యారెక్టర్ ఎక్కడా లేదు. లేని క్యారెక్టర్ ఇచ్చినా కానీ నాకు అవుట్పుట్ అనేది ఏం చూస్తుందంటే -1 అని చూపించడం అనేది చేస్తుంది. అంటే మనం ఏదైనా సరే ఫైండ్ కనుక చేసేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పుడు కనుక మనకి అవుట్ ఆఫ్ ద రేంజ్ -1 కనుక వచ్చింది అంటే మనం చెప్పిన వార్డ్ అనేది రేంజ్లో లేదు, లేకపోతే ఏంటంటే మనం చెప్పిన వార్డ్ అనేది అసలు ఆ స్ట్రింగ్లోనే లేదు అనేది కనుక చెప్పినప్పుడు ఏం చేస్తుందంటే అవుట్పుట్ ఇలా రావడం అనేది జరిగింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఈ స్ట్రింగ్ మెథడ్స్ అన్నిటిని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే NumPy అనే టూల్తో మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడము, పైథాన్లో మనం ఏం చేస్తామంటే ఈ స్ట్రింగ్ మెథడ్స్తో మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది ఎనీబడి. అందరికి అర్థమైంది కదా. ఓకే, ఎందుకంటే మనం కౌంట్ అనేది వాడినా మనం ఫైండ్ అనేది వాడినా ఇండెక్స్ వాడినా రెండు ఒకటే అనమాట. వాటిలో మీకు ఏది గుర్తొస్తే అది వాడేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది అనమాట. ఓకే, అలానే మనం మరొక కాన్సెప్ట్ గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే,
ఆ కాన్సెప్ట్ ఏంటంటే జస్ట్ మనం నంపైని గురించి నేర్చుకుంటున్నాం కదా, ఈ నంపైలోకి వెళ్ళిపోతాం, అందుకు జూపిటర్ నోట్బుక్ని కనెక్ట్ అయిపోతాం. మీరు కూడా ఏం చేస్తారంటే నాతో పాటు కనెక్ట్ అయిపోండి. కనెక్ట్ అయిపోయి మీరు కూడా ఏం చేస్తారంటే నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో అవన్నీ కూడా నాతో పాటు మీరు కూడా ఏం చేస్తారంటే సెషన్ వింటానే రిపీట్ చేస్తా ఉండండి. ఓకే. అదే. నేనేం చేశానంటే జూపిటర్ నోట్బుక్ ఏం చేశాను, నా లోకల్ సర్వర్ లోపల నేనేం చేశానంటే కనెక్ట్ చేయడం అనేది చేశాను అనమాట. ఇలా సెటప్ చేయడం మీ అందరికి కూడా వచ్చు కదా. ఓకే. ఇప్పుడు మనం ఏం కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం ఆల్రెడీ చాలా రోజుల నుండి మనం కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. ఏంటిది అనేది ఒకసారి చెప్పేసి ఏం చేస్తానంటే ఈ సెషన్ ఇప్పుడు ఫాస్ట్గా లాగిచ్చేస్తాను. ఎందుకంటే మనకి ఈ వీకెండ్ లోపు మనకి ఏమైందంటే నంపైన గురించి కంప్లీట్ చేసేస్తాం నెక్స్ట్ వీక్లో. ఓకే. అలానే మనం ఏం నేర్చుకుంటున్నాం మనము ఈ సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఒక యారే అనే కాన్సెప్ట్తో వర్క్ చేయడం గురించి నేర్చుకున్నాం. మనం ఇప్పుడు దాకా గోల్డెన్ మెథడ్స్ గురించి నేర్చుకున్నాం. వాటిని ఈ రోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే యారే యారే అనే మరొక మెథడ్ని యారే అనే మరొక కాన్సెప్ట్ని వర్క్ చేయడం ఎలా అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం అనమాట. యారే అనే కాన్సెప్ట్తో వర్క్ చేయడం అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక పైథాన్ డెవలపర్ కావాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే యారే అనే కాన్సెప్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ యారే అనే కాన్సెప్ట్ అనేది పైథాన్లో అసలు ఉండదన్నమాట డైరెక్ట్గా. దానికోసం మనం ఏం చేస్తారంటే ఎడిషనల్గా కొన్ని లైబ్రరీస్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఈ యారే అనే కాన్సెప్ట్ మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా, ఓకే డన్. అంటే యారేస్ అనే కాన్సెప్ట్తో కనుక మనం వర్క్ చేయాలి అంటే ఏం చేస్తారంటే పైథాన్లో ఇది ఇన్బుల్ట్గా ఉండే ఫీచర్ కాదనమాట. అందుకోసం మనం అందరం కూడా ఏం చేస్తామంటే యారేస్తో కనుక మనం వర్క్ చేయాలి అంటే ఎడిషనల్గా మనం ఏం చేస్తాం పైథాన్ లైబ్రరీలో ఉండే ఒక అప్లికేషన్ తీసుకొని మనం ఏం చేస్తామంటే ఈ యారే అనే కాన్సెప్ట్ని మనం వర్క్ చేయడం అనేది చేస్తాం. అలా వర్క్ చేయాలంటే ఏ లైబ్రరీని మనం యూజ్ చేస్తాము పైథాన్లో నమ్ఫై అనే ఒక పైథాన్ లైబ్రరీని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే యారే అనే దాన్ని క్రియేట్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా. అలా యారే క్రియేట్ చేసేటప్పుడు యారేస్లో మనకి ఎన్ని రకాలు ఉంటాయి అంటే 0 డైమెన్షనల్ యారే అనేసి, 1 డైమెన్షనల్ యారేస్ అనేసి, 2 డైమెన్షనల్ యారేస్ అనేసి, ఇలా 3 డైమెన్షన్, 4 డైమెన్షన్, ఇలా మనకి ఏముంటాయి అంటే మల్టీ డైమెన్షన్స్ ఎక్సెట్రా అని తీసుకుంటున్నాను. అంటే మనకి ఇలా బోలెడు రకాల యారేస్ అనేవి ఉంటాయి. ఆ యారేస్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే క్రియేట్ చేయాలి అంటే యారేస్ని కనుక మనం క్రియేట్ చేయాలనుకో మనం యారేస్ని కనుక క్రియేట్ చేయాలంటే ఈ నంపై అనే ఒక పైథాన్ లైబ్రరీని యూజ్ చేసి మనం క్రియేట్ చేయాలంటే మనం ఎన్ని రకాలుగా క్రియేట్ చేస్తామంటే 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే యారేస్ అనే వాటిని మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయొచ్చు అనమాట. దానిలో మొదటి మెథడ్ ఏం నేర్చుకున్నామంటే యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే యారే అనేది అన్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. అలా ఎలా క్రియేట్ చేస్తారు ఏంటిది అనే దాని గురించి మనం నేర్చుకున్నాం అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎవరికైనా యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా. అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తాము యారేస్ అనే కాన్సెప్ట్తో కనుక మనం వర్క్ చేయాలి అంటే ఏం చేయాలి, పైథాన్ లైబ్రరీని యూజ్ చేయాలి. పైథాన్ లైబ్రరీని కనుక మనం నోట్ ప్యాడ్లో కనుక తెచ్చుకోవాలి అంటే జూపిటర్ నోట్బుక్లో కనుక తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఆ లైబ్రరీ అనేది ఉండదు కాబట్టి ఏదైతే మన జూపిటర్ నోట్బుక్ ఉందో ఆ జూపిటర్ నోట్బుక్ లోపలికి ఏం చేయాలంటే పైథాన్ లైబ్రరీ ఏదైతే వర్క్ చేస్తామో ఆ లైబ్రరీని తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము, ఇంపోర్ట్ అని పెట్టేసి తర్వాత ఏం చేస్తాము
నమ్5 అని కనుక పెట్టేసి మనం ప్లే అరౌండ్ చేసి చూసామనుకో, రన్ చేసేసామనుకో, అప్పుడు మనకి ఏమవుతుందంటే మన నోట్బుక్ లోపలికి ఏమైందంటే నమ్5 అనే టూల్ అనేది యాడ్ అయిపోయింది అనమాట. ఎప్పుడైనా సరే ఒక నమ్5 కనుక యాడ్ అయింది అనుకో, నమ్5 అనేది ఏమైందంటే నా సిస్టమ్కి నేను చేసి ఈ నోట్ ప్యాడ్ లోపలికి ఏమైందంటే పైథాన్ లైబ్రరీ వచ్చేసి యాడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ నమ్5 వర్షన్ ఉన్న నమ్5ని మనం ఏం చేసామంటే మన మిషన్ లోపల సెటప్ చేసామనేది కనుక తెలుసుకోవాలనుకో, అప్పుడు మనం ఏం చేయాలి వసంత, ఏం చేయాలి, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఏం చేయాలి, numpy as డాట్ హైఫన్ వర్షన్ హైఫన్ అని పెట్టి కనుక మనం ప్లే అరౌండ్ చేసి హైఫన్ లేకపోతే అండర్ స్కోరా హైఫన్ పెడితే నాకు ఏమైందంటే వీఆర్ గెట్టింగ్ ఇన్వాలిడ్ సింటాక్స్ అని వచ్చింది. అంటే మనం ఇలా చేయకూడదు అనమాట. ఏంటిది అంటే మనం ఏ టైప్ ఆఫ్ వర్షన్ ఇన్స్టాల్ చేసామో తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే నమ్5 డాట్ అని పెట్టేసి అండర్ స్కోర్ అని పెట్టేసి మనం ఏం చేస్తామంటే అండర్ స్కోర్ అని పెట్టేసి కనుక మనం ఏం చేసామంటే ప్లే అరౌండ్ చేసి చూసామనుకో, అప్పుడు మనకి ఏమవుతుందంటే మనం జూపిటర్ నోట్బుక్ లోపలికి మనం ఏ టైప్ ఆఫ్ నమ్5 వర్షన్ ఉన్న పైథాన్ లైబ్రరీని యూజ్ చేస్తాం అనేది మనకి డిస్ప్లే అయింది. అంటే మనం ఏం చేస్తామంటే యారేస్ అనే కాన్సెప్ట్ని వర్క్ చేయడానికి నమ్5 1.26.4 అని పైథాన్ వర్షన్కి సంబంధించిన పైథాన్ లైబ్రరీని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మరొక సింటాక్స్ వాడుతున్నాను. ఏంటిదంటే ప్రతిసారి కూడా ఎడిషనల్గా ఉండే నమ్5తో కనుక మనం వర్క్ చేయాలంటే ఒక లైబ్రరీతో కనుక మనం వర్క్ చేయాలంటే దానికి ఒక సింటాక్స్ ఉందన్నమాట. ఏంటిది, యారేస్తో కనుక మనం వర్క్ చేయాలి అంటే ఎడిషనల్ లైబ్రరీని యూజ్ చేసి కనుక చేయాలి అనుకో, అప్పుడు మనం ఏం చేయాలంటే లైబ్రరీ నేమ్ చెప్పేసేసి తర్వాత మనం ఏం చేయాలి, డాట్ పెట్టేసేసి తర్వాత మనం ఏం చేయాలి, యారే ఆఫ్ అంటే ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్తో మనం యారేని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టైప్ ఆఫ్ ఫంక్షన్ని తీసుకొచ్చి మనం ఏం చేయాలంటే ఇక్కడ క్రియేట్ చేయాలన్నమాట. అంటే దాన్ని నేను ఏం చెప్పాను ఇంతకు ముందులా, మాడ్యూల్ యొక్క నేమ్ చెప్పి మాడ్యూల్ అండర్ స్కోర్ నేమ్ అని చెప్పేసేసి తర్వాత నేనేం చెప్పాను, డాట్ అని చెప్పేసేసి తర్వాత ఏం చేశానంటే ఫంక్షన్ అనేది ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఏ టైప్ ఆఫ్ యారే క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ టైప్ ఆఫ్ యారేని మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా క్రియేట్ చేయొచ్చు. అలా యారేని క్రియేట్ చేయాలంటే మనము 4 పద్ధతులు అనుకున్నాం కదా, ఆ 4 పద్ధతులు ఏమంటారంటే ఫంక్షన్ కింద తీసుకుంటారు. ఆ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, అలా క్రియేట్ చేయాలంటే ప్రతిసారి ఏం చేయాలి, మనం యూజ్ చేసే లైబ్రరీ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ప్రతిసారి మెన్షన్ చేయాలి. ఆ లైబ్రరీ నేమ్ ఏంటి, నమ్5 ప్రతిసారి రాయాలి. అలా రాయకుండా షార్ట్ కట్లో కనుక మనం రాయాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక సింటాక్స్ చెప్పాలి. ఇంపోర్ట్ ఎప్పుడైనా సరే నేమ్ మార్చాలన్నా కానీ లైబ్రరీని అటాచ్ చేయాలన్నా కానీ మనం ఏం చేస్తామంటే ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఇంపోర్ట్ నమ్5 అనే ఒక పేరుని అలియాసింగ్ చేస్తున్నాం. అలియాసింగ్ అంటే పేరు మార్చుకోవడం. యాజ్ అని పెట్టేసి ఎన్పి అని రాసేసి రన్ చేసేసాను. అప్పుడు నాకేమైందంటే నమ్5 అనే పేరు ఏదైతే ఉందో ఆ పేరు వచ్చిన ప్రతిసారి మనం ఏం చేయొచ్చు అంటే ఎన్పి అనే నేమ్తో దాన్ని రీప్లేస్ చేయొచ్చు అని చెప్తారన్నమాట. ఓకేడా, ఇక్కడ దాకా మనం ఏం చేస్తామంటే నీట్గా చేసుకోవడం అనేది మనకు వచ్చేసేసింది. ఓకేడా, తర్వాత మనం ఏం చేద్దాం అనేది చూద్దాం. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను, యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి నేను ఏం చేద్దాం అంటే యారేస్ 0 డైమెన్షన్ 1 డైమెన్షన్ 2 డైమెన్షన్ యారేస్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా క్రియేట్ చేయాలనుకో మనకు సింటాక్స్ తెలుసు అనమాట. ఏంటిది, ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఆ వేరియబుల్లో నేనేం చేశాను యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఎన్పి డాట్ అని పెట్టేసి యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా చేద్దాం అనుకున్నాం. ఎన్పి డాట్ అని పెట్టేసి తర్వాత ఏం చేయాలి, యారే ఆఫ్ అని పెట్టేసి నేను 0 డైమెన్షన్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేయాలి, లోపల మనం ఏం చేయాలంటే స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఆ స్క్వేర్ బ్రేసెస్లో నేను ఏం చేసానంటే ఒక నెంబర్ పెట్టేశాను, 2 అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. ఇచ్చేసేసి నేను ఏం చేసానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను.
2 రన్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే ఇక్కడ ఒక వాల్యూ అనేది క్రియేట్ అయింది. ఇలా క్రియేట్ అయిన వాల్యూని ఏమని పిలుస్తారంటే జీరో డైమెన్షనల్ యారే అని పిలుస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? జీరో డైమెన్షన్ యారేని క్రియేట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా? అలానే తర్వాత నేను ఏం చేస్తున్నాను, 1 డైమెన్షనల్ యారే అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాను. 1 డైమెన్షనల్ యారే అనేది కనుక నేను క్రియేట్ చేయాలనుకో, అప్పుడు నేను ఏం చేయాలంటే ఈ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా చేయాలనుకో, సేమ్ కోడ్ని కాపీ చేసుకున్నాను, ఇక్కడికి తీసుకొచ్చి పేస్ట్ చేసేసాను. తర్వాత నేను ఏం చేశాను, స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకొని దాంట్లో నేను ఏం చేశాను, జీరో డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేశాను, బోలెడన్ని వాల్యూస్ నేను ఏం చేశానంటే ఇలా 1 by 1 ఇచ్చుకుంటా వెళ్ళాను. ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళేసి నేను ఏం చేశానంటే క్లియర్ రన్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే స్క్వేర్ బ్రేసెస్ లోపల నాకేమైందో చూడు, నాకేమైంది, ఒక నెంబర్ ఉంది, తర్వాత స్పేస్, తర్వాత ఇంకో నెంబర్, తర్వాత ఇంకో స్పేస్, తర్వాత నెంబర్. ఇలా కనుక స్క్వేర్ బ్రేసెస్ లోపల ఏ ఐటము, తర్వాత స్పేస్, తర్వాత ఐటమ్ కనుక వచ్చిందనుకో, దాన్ని ఏమని పిలుస్తారు నా సొంత 1 డైమెన్షనల్ యారే అని పిలుస్తారు. ఇలా మనకి ఎన్నైతే డైమెన్షనల్ యారేస్ కావాలో వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తాము, ఇలా స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో మనం సెట్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేస్తామంటే యారేస్ అనే దాన్ని క్రియేట్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? అలానే మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక 2 డైమెన్షనల్ యారేని క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేయాలనుకప్పుడు నేను ఏం చేశాను, ఏ ఈక్వల్ టు ఎన్పి డాట్ యారే ఆఫ్ అని పెట్టేసేసి తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ యారేస్ 2 డైమెన్షనల్ యారేస్ ఇవన్నీ క్రియేట్ చేయాలంటే చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది అనమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే ఏదైతే క్రియేట్ చేసేసానో ఈ మొత్తాన్ని తీసేస్తున్నాను. 2 డైమెన్షన్ చేయాలనుకో ఒక స్క్వేర్ బ్రేస్ తీసుకో, దాంట్లో ఇంకొక స్క్వేర్ బ్రేస్ తీసుకొని దాంట్లో ఏం చేసింటే ఐటమ్స్ పెట్టుకున్నాను, 1, 2, 3 ఐటమ్ అయిపోయింది. సో నేను ఏం చేశాను, ఒక లిస్ట్ క్రియేట్ చేశాను. తర్వాత మళ్ళీ కామా పెట్టేసేసి మళ్ళీ పక్కన ఏం చేయాలి, ఇంకో లిస్ట్ క్రియేట్ చేసుకున్నాను. 3, 4, 5 అని ఇచ్చాను. తర్వాత స్క్వేర్ బ్రేస్ క్లోజ్ చేశాను. అప్పుడు ఒక లిస్ట్ అయిపోయింది. ఆ రెండింటిని కంప్లీట్ చేస్తే ఇంకో లిస్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నాకేమైందంటే 2 స్క్వేర్ బ్రేసెస్ లోపల రెండు డిఫరెంట్ లిస్టులు కనుక ఉన్నాయి అనుకో, దాన్ని ఏమంటారంటే 2 డైమెన్షనల్ యారే అని పిలుస్తారు. ఈ వాల్యూ చేసి నేను ఏం చేశాను, క్లియర్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూడు, నాకు అవుట్పుట్ అనేది ఒక 2 డైమెన్షనల్ యారే అనేది నాకు క్రియేట్ అయిపోయింది. ఇలా మనం ఏం చేస్తామంటే 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ అనే యారేస్ ఏం చేస్తారంటే క్రియేట్ చేయాలంటే యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చేసి ఎలా క్రియేట్ చేస్తారంటే ఇలా క్రియేట్ చేస్తారని నాకు అర్థమైంది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? అలానే మనం ఏం చేయొచ్చు అంటే యారే అనే దాన్ని క్రియేట్ చేయాలంటే ఇంకొక మెథడ్ని యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. దాన్ని ఏమంటారంటే యాజ్ యారే ఆఫ్ విత్ ఎన్డి ఐటర్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేయొచ్చు అంటే మనం ఏదైతే యారేని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ యారేస్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయొచ్చు అనమాట. యారేని మనం ఇందాక ఒక మెథడ్లో క్రియేట్ చేసాం కదా, అలానే యారేని మనం క్రియేట్ చేయాలంటే మరొక మెథడ్ ద్వారా కూడా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. దాన్ని ఏమంటారంటే యాజ్ యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఒక స్పెసిఫిక్గా ఉన్న ఒక యారేని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనేది ఒకసారి చూసేసి వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యాజ్ యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ఒక యారే క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఏదైనా వేరియబుల్ తీసుకొని నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఒక యారేని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. యాజ్ యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్తో మనం క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో నేను ఏం చేశానంటే 10, 20, 30 అని చేసి స్క్వేర్ బ్రేసెస్ క్లోజ్ చేశాను. ఓకే, అంటే మనం ఏం చేయాలంటే ఒక స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో యారే లోపల ఏ అయితే ఎలిమెంట్స్ని పెడదాం అనుకుంటున్నామో, స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఎలిమెంట్స్ అన్నిటి కూడా మనం ఏం చేయాలంటే స్క్వేర్ బ్రేసెస్ లోపల పెట్టేసేసాలి. తర్వాత మనం ఏం చేయాలంటే బి అని మరొక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో మనం ఏం చేయాలంటే బి అని మరొక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో నేను ఏం చేశానంటే యాజ్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా ఏ అయితే ఐటమ్స్ తీసుకున్నామో ఆ ఐటమ్స్ అన్నిటిని కూడా నేను ఏం చేద్దామంటే క్రియేట్ చేద్దాం అనుకున్నాను అంటే యారేస్గా. అలా క్రియేట్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేయాలంటే ఎన్పి డాట్ ఏం చేస్తున్నాను, యాజ్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా చేద్దాం అనుకుని యాజ్ యారే ఆఫ్ అని పెట్టేసేసి
ఆ మధ్యలోకి తీసుకెళ్ళి మనం ఏం చేయాలంటే ఏ అని కనుక ఇచ్చేసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే కిందకు వచ్చేసేసి ప్రింట్ ఆఫ్ ఏ అని కనుక ఇచ్చేసాం మనకు ఏ అని కనుక ఇచ్చేసేసి మనం ఏం చేసామంటే ప్లేయర్ వచ్చేసి చూసాను అప్పుడు నాకు ఏమైందో చూద్దాం. ఏమైంది అప్పుడు నాకేమైందో చూడు. నాకేమైంది అంటే 10, 20, 30 అనే వాల్యూ ఇస్తాను. సారీ ఏం ఇచ్చాను, కామా వచ్చింది కాబట్టి అది లిస్ట్ అంటారు. ఇక్కడ నేనేం చేసింది ఏ కాదనమాట ఇవ్వాల్సింది. మనం యాజ్ యారే ఇచ్చాను బి అనే వేరియబుల్, ఎందుకంటే బి అని కనిపించేసి మనం ప్లేయర్ ఆన్ చేసి చూసాం. అప్పుడు నాకేమైందో చూడు. అప్పుడు నాకేమైంది 10, 20, 30 అనే వాల్యూస్తో నాకేమైందంటే ఒక యారే అనేది క్రియేట్ అయిపోయింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో మనకు అర్థమైంది. అలానే యాజ్ యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో కూడా మనం ఏం చేయొచ్చు అంటే యారేని ఎలా క్రియేట్ చేయాలో మనకు అర్థమైపోయింది. ఈ యాజ్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ని ఎందుకు యూజ్ చేస్తారంటే యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ చేసినప్పుడు కొన్ని బెనిఫిట్స్ మాత్రమే ఉంటాయి. యాజ్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్తో కనుక మనం వర్క్ చేసేసరికి ఇంకొన్ని స్పెసిఫిక్ బెనిఫిట్స్ అనేవి మనకు ఉంటాయి అన్నమాట చేయడానికి. అందుకోసం ఏం చేస్తారంటే డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే యాజ్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. ఎందుకంటే ఇది చాలా సింపుల్గా ఉంటుంది. దీంట్లో బోల్డ్ అండ్ ఫీచర్స్ ఉన్నాయి అనమాట. వాటిలో ఏంటంటే డైరెక్ట్గా కనుక మనం బీ కనుక ఇచ్చేసేందుకు అప్పుడు నాకేమైంది అంటే యాజ్ యారే ఆఫ్ అని ఏ అని కనిపించాను లిస్ట్ ఇది. ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా నాకు ఎలా మారిపోయినాయి అంటే యారేస్గా మారిపోయింది. అలానే మనం ఏదైతే కోడ్ క్రియేట్ చేసామో ఈ కోడ్ దగ్గరికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఈ కోడ్ దగ్గరికి వెళ్ళేసి నేను ఏం చేస్తానంటే ఒక బెనిఫిట్ ఉంది కదా, ఆ బెనిఫిట్ ఏంటంటే ఇక్కడికి నేను ఏ ఇచ్చేసేసి దాని తర్వాత కామా పెట్టాను. కామా పెట్టేసేసి డి టైప్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి నేను ఏం చేస్తానంటే ఫ్లోట్ అని ఇచ్చాను. FLAOAT అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేస్తానంటే ఇదే కోడ్ నేను ఏం చేస్తానంటే రన్ చేస్తాను. ఇదే కోడ్ నేను ఏం చేస్తానంటే ప్లేయర్ వచ్చేసి చూసాను. అప్పుడు నాకేమైంది చూడు, నేను ఏవైతే క్రియేట్ చేసేసానో ఏవైతే ఐటమ్స్ నేను క్రియేట్ చేశానో ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఏమైనాయి చూడు, ఇంటీజర్ అనే డేటా టైప్ ఉంటాయి ఏమైందంటే ఫ్లోట్ అనే డేటా టైప్లోకి మారిపోయింది. అంటే మనం ఏం చేస్తామంటే ఈ యాజ్ ఆర్ఏ ఆఫ్ అనే కాన్సెప్ట్ పక్కన వేరియబుల్ నేమ్ చెప్పేసామంటే వెంటనే ఏమవుతాయి, అవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఆ వేరియబుల్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఏమవుతాయి యారేస్గా మారిపోతాయి. దాని పక్కన కామా పెట్టేసి డి టైప్ అని పెట్టేసి ఒక వాల్యూ కనుక ఇచ్చేసానుకో వెంటనే ఆ వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే మనం ఏదైతే డేటా టైప్కి సంబంధించిన వాల్యూ ఇచ్చామో ఆ డేటా టైప్లోకి ఏమవుతాయి అంటే అవన్నీ కూడా ఏమవుతాయి అంటే మారిపోవడం అనేది జరిగింది అనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు యాజ్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే డేటా టైప్ లోపలికి చేంజ్ చేయొచ్చు, లిస్ట్ లోపలికి కూడా ఎలా చేంజ్ చేయొచ్చు అనేది మనం నేర్చుకున్నాం అనమాట. అలానే దీంతో పాటు మనం ఇంకొకటి కూడా ఏం చేయొచ్చు అంటే ఈ డేటా టైప్తో పాటు మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏదైతే మనం లిస్టులు క్రియేట్ చేసామో ఆ లిస్టులన్నిటిని కూడా యారేస్గా కన్వర్ట్ చేసేసాము. అలానే ఆ లిస్టులో ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా ఏం చేశానంటే ఒక డేటా టైప్ నుండి యారేస్ యొక్క మరొక డేటా టైప్లో కన్వర్ట్ చేయాలంటే ఎలా అనేది కూడా మనం నేర్చుకున్నాం. అలానే మనం క్రియేట్ చేసిన యారేస్ ఏవైతే ఉన్నాయో ఆ యారేస్ యొక్క రో మేజర్ ఆర్డర్ని, కాలం మేజర్ ఆర్డర్స్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఆర్గనైజ్ చేయొచ్చు అనమాట. ఎలా అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకే డాక్టర్, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడికి వెళ్ళాను అనమాట. ఇదే కోడ్ని కాపీ చేసేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నేను ఇప్పుడు మల్టిపుల్ ఏం చేస్తానంటే మల్టిపుల్ ఐటమ్స్ని క్రియేట్ చేస్తున్నాను అనమాట. 10, 20, 30 అనే ఒక లిస్ట్ని క్రియేట్ చేశాను. 10, 20, 30, 10, 20 అనే వాల్యూస్తో నేను ఏం చేశానంటే ఒక లిస్ట్ని క్రియేట్ చేశాను. అలానే కామా పెట్టేసి నేను ఏం చేశానంటే మరొక స్క్వేర్ బ్రేసెస్ తీసుకుని దాంట్లో ఏం చేశానంటే 20, 30 అనే వాల్యూస్తో నేను ఏం చేశానంటే మరొక లిస్ట్ని క్రియేట్ చేశాను. తర్వాత నేను ఏం చేశానంటే ఈ రెండింటిని కూడా యారేస్గా మార్చుదాం అనుకుంటున్నాను కాబట్టి ఆ రెండింటిని ఇండివిజువల్గా ఉంచుకోకుండా ఆ మొత్తాన్ని తీసుకొచ్చి నేను ఏం చేశానంటే డబల్ కోట్స్ స్క్వేర్ బ్రేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ స్క్వేర్ బ్రేసెస్లో పెట్టేశాను. ఇలా పెట్టేసానంటే ఏమిటంటే ఆ స్క్వేర్ బ్రేసెస్లో ఉన్న ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐటమ్స్గా మారిపోతాయి. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే 10, 20 అనే లిస్ట్ ఐటమ్స్తో ఒక ఐటము, 20, 30 అనే వాల్యూస్తో ఒక ఐటమ్ ఉంది. అంటే 2 లిస్ట్ ఐటమ్స్ నేను ఏం చేశానంటే ఒక లిస్ట్ లోపల పెట్టాను. ఇలా పెట్టేసిన తర్వాత నేను ఏం చేశానంటే బి ఈక్వల్ టు ఎన్పి ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఏ అని ఇచ్చాను.
చేసేసిన తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ బి అని ఇచ్చాను. అప్పుడు నాకేమైనాయో చూడండి. అప్పుడు నాకేమైనాయి 10, 20, 20, 30 అనే వాల్యూస్తో నాకేమైందంటే ఒక యారే అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఓకే డన్. నాకు ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేయాలంటే యాజ్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్తో ఎలా అనేసి అర్థమైంది. ఈ యాజ్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్లో కూడా మనకి ఏముంది, ఒక చిన్న లాజిక్ ఉందని చెప్పాను కదా, ఒక బెనిఫిషియల్. ఆ బెనిఫిషియల్ ఏంటంటే ఇక్కడ మనం ఏవైతే 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేసామో వాటిలో రోస్ ఏమేమి రోస్ ఉన్నాయి, ఆ రో వాల్యూస్ ఏమేంటివి, కాలమ్స్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, అవన్నిటిని కూడా ఇండివిజువల్గా కనుక మనం తెచ్చుకోవాలనుకో రోస్ అన్నీ ఒక చోట, దాని తర్వాత కాలం వాల్యూస్ అన్నిటిని కూడా మనం తెచ్చుకోవాలంటే ఏం చేస్తారంటే రో మేజర్ ఆర్డర్ అనేసి కాలం మేజర్ ఆర్డర్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తారంటే మనం క్రియేట్ చేసిన యారే ఏదైతే ఉందో ఆ యారే లోపల రో యొక్క వాల్యూస్ ఏమేంటి, కాలం వాల్యూస్ ఏమేమి ఉన్నాయి అనేది లైన్ బై లైన్ మనం చెక్ చేయాలంటే ఏం చేస్తారంటే ఒక కాన్సెప్ట్ ఇచ్చేసి వర్క్ చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసి ఆర్డర్ అని ఒక కీవర్డ్ చెప్పేసి దాని పక్కన ఈక్వల్ పెట్టేసి డబుల్ కోట్స్లో మనం ఏం చేయాలంటే క్యాపిటల్ సి కనుక ఇచ్చేసామనుకో దాని మీనింగ్ ఏంటంటే సి అంటే దాని మీనింగ్ ఏంటంటే రో మేజర్ ఆర్డర్ అని పిలుస్తారు. మనం ఏదైతే యారే క్రియేట్ చేస్తున్నామో ఆ యారేలో క్రియేట్ చేసే వాల్యూస్ అన్నీ కూడా నాకు ఏం కావాలంటే రోస్ ఆధారంగా ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకు ఏం కావాలంటే ఆర్గనైజ్ అవ్వాలి అని కనుక మనం కంప్యూటర్కి చెప్పాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్డర్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో సి అని కనుక ఇచ్చేసి మనం ప్లే అరౌండ్ చేసి చూసామనుకో ఆ వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే నేను ఏదైతే యారే క్రియేట్ చేశానో ఆ క్రియేట్ చేసిన యారేలో ఉన్న వాల్యూస్ అన్నీ ఏమవుతాయి అంటే ఆధారంగా ఏమవుతాయి అంటే అనేది జరిగింది. ఇప్పుడు కాన్సెప్ట్ ద్వారా చేస్తారనమాట. ఇలా ఆర్డర్ ఈక్వల్ టు సి అని కనుక చేసేసామనుకో కంప్యూటర్కి అయితే తెలుసు అనమాట. అవన్నీ ఆర్డర్ రో కంప్యూటర్ మీద అలా డిస్ప్లే చేయాలి అంటే ఆర్డర్ ఈక్వల్ టు క్యాపిటల్ సి కనుక పెట్టామనుకో అది మనకి స్క్రీన్ మీద ఏమవుతాయి అంటే కనపడడం అనేది జరగనమాట. అటన్నిటి కూడా మనం చూడాలి అంటే దాని యొక్క ఆర్డర్ని మనం చూడాలి అంటే ఇలా చేసినప్పుడు మనం చూడలేము అనమాట. ఇప్పుడు మాత్రమే చూస్తామంటే విత్ ఎన్డి ఐటర్ అని చెప్పుకున్నాం చూడండి. ఎన్డి ఐటర్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేసినప్పుడు మాత్రం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా మనం చూడొచ్చు అనమాట. అలా చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కడికి మీరు రాసాం చూడండి ఫర్ అని పెట్టేసి ఐ అనే వేరియబుల్ చెప్పేసి ఇన్ అనే కీవర్డ్ చెప్పేసి ఎన్పి డాట్ ఎన్డి ఐటర్ అని చెప్పేసి స్క్వేర్ బ్రేస్లో బి అని పెట్టేసి కాలన్ ఇచ్చేసి ప్రింట్ ఆఫ్ ఐ అని ఇచ్చాను. అప్పుడు నాకేమైందంటే మనం రో మేజర్ ఆర్డర్ ఏవైతే క్రియేట్ చేసేసామో ఆ వాల్యూస్ అన్ని కూడా నాకేమవుతాయి అంటే లైన్ బై లైన్ అవి డిస్ప్లే అవ్వడం అనేది జరిగింది. ఎలా అంటే ఫర్ అని చెప్పేసి తర్వాత ఏం చేశాను ఐ అని చెప్పేసి ఇన్ అనే కీవర్డ్ చెప్పేసి తర్వాత ఏం చెప్పాను సీక్వెన్స్ అనేది చెప్పాలన్నమాట. అక్కడ సీక్వెన్స్ అనేది ఏం చెప్పాలి అనుకున్నాను యారేస్ యొక్క ఆర్డర్ని చెప్పాలనుకున్నాను. అందుకని ఎన్పి డాట్ ఎన్డి ఐటర్ అని చెప్పేసి తర్వాత నేనేం చేశాను స్క్వేర్ బ్రేసెస్ దాంట్లో బి అని పెట్టేసి తర్వాత నేనేం చేశానంటే కాలన్ ఇచ్చేసి తర్వాత కిందకు వచ్చి నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి తర్వాత నేనేం చేశానంటే ఐ అని ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. నాకేమొచ్చిందంటే సింటాక్ ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకు ఈ సింటాక్ ఎర్రర్ అనేది వచ్చిందంటే నాకు ఇప్పుడు దాకా నేను ఏం చేశానంటే ఏ అనే వేరియబుల్తో నేను ఏం చేశానంటే బోల్డ్ అనే వాల్యూస్ని బి అనే వేరియబుల్తో నేను ఏం చేశానంటే బోల్డ్ అనే వాల్యూస్ని కూడా నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే కామా పెట్టాను అనమాట. ఇక్కడ నేను ఏం చేశానంటే ఎన్డి ఐటర్ చెప్పేటప్పుడు నేను ఏం చేశానంటే డాట్ పెట్టాలి కామా పెట్టాను. పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ప్లే అరౌండ్ చేసి చూడగానే ఏం జరిగింది అక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఏమైనా వచ్చింది రోస్ ఆధారంగా నేను ఏవైతే క్రియేట్ చేశానో ఆ వాల్యూస్ అన్నీ రిపీట్ అవుతాయి. ఇందాక నేను ఏ యారే క్రియేట్ చేశాను 10, 20, 20, 30 అనే వాల్యూస్తో ఒక యారే క్రియేట్ చేశాను. దాంట్లో ఫస్ట్ వన్ ఎంత 10, 20. ఇప్పుడు నాకేమైంది 10 వచ్చింది, తర్వాత వాల్యూ ఎంత 20 అనేది వచ్చేసింది. తర్వాత నాకేముంది నెక్స్ట్ రోలో 20, 30 ఉంది.
ఆ వాల్యూస్ అన్ని నాకు ఎలా వచ్చినాయి అంటే ఇక్కడ వచ్చినాయి 20 30 అనే వాల్యూస్ నాకేమైందంటే ఇలా వచ్చేసినాయి. అంటే మనం ఏం చేసామంటే యాజ్ యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏదైతే క్రియేట్ చేసేసామో ఆ క్రియేట్ చేసిన యాజ్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే దాంట్లో బోల్డ్ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఏంటిదంటే డైరెక్ట్ ఒక లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని యారేగా కన్వర్ట్ చేయొచ్చు. అలానే మనం ఏం చేయొచ్చు, ఒక లిస్ట్లో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు వేరే ఒక డేటా టైప్ ఏదైతే ఉందో ఆ డేటా టైప్ లోపలికి మనం ఏం చేయొచ్చు అంటే కన్వర్ట్ చేయొచ్చు అనమాట. అది కూడా ఎలా కన్వర్ట్ చేస్తారనేది కూడా మనం నేర్చుకున్నాం. అలానే ఇంకొక బెనిఫిట్ కూడా ఉందన్నమాట. ఏంటి అంటే మనం ఏదైతే యారే క్రియేట్ చేసేసామో ఆ యారేలో ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు రో వైజ్గా ఆర్డర్ అనేది తెలుసుకోవచ్చు. కాలం వైజ్గా వాటి యొక్క ఆర్డర్ అనేది కూడా తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే రో మేజర్ ఆర్డర్ అనేసి కాలం మేజర్ ఆర్డర్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే తెలుసుకోవచ్చు అనమాట. అలానే మనం ఇప్పుడు ఏం చేస్తాం, రో మేజర్ ఆర్డర్ ద్వారా మనం తెలుసుకోవాలంటే ఎలా అనేది చూసేసాం. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాలం మేజర్ ఆర్డర్ అంటే మనం క్రియేట్ చేసిన యారే ఏదైతే ఉందో ఆ యారేలో ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే కాలం వైజ్గా ఏమేమి ఉన్నాయి అనేది కనుక మనం చెక్ చేయాలనుకో ఎలా చెక్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకే డన్. అందుకోసం మనం ఏం చేయాలంటే మళ్ళీ మనం ఏం చేద్దాము ఇప్పుడు మనం ఏదైతే ఇందాక యారే క్రియేట్ చేసామో ఆ యారేని క్రియేట్ చేసేసి అక్కడికి వెళ్ళి ఆర్డర్ ఈక్వల్ టు ఏం పెట్టాలి, ఎఫ్ అని కనుక మనం పెట్టామనుకో, ఎఫ్ అని పెట్టామంటే ఎఫ్ అంటే ఏమని చెప్తుందంటే కాలం మేజర్ ఆర్డర్ అని చెప్తుంది అనమాట. పెట్టి కనుక మనం ప్లే అరౌండ్ చేసి చూసామనుకో అప్పుడు మనకి ఏమవుతుందంటే మనం ఏవైతే చెప్పామో ఐటమ్స్ ఆ ఐటమ్స్ అన్నీ కూడా నాకు ఏమవుతాయంటే కాలం మేజర్ ఆర్డర్కి తగ్గట్లు ఏమవుతాయంటే ఆర్గనైజ్ అవుతాయి అనమాట. ఎలా ఏంటి అనేది ఒకసారి కోర్టు గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి చూసి వచ్చేద్దాం. ఓకే. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇందాక నేను ఏదైతే ఐటమ్స్ క్రియేట్ చేశానో లిస్ట్ ఇదంతా కాపీ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేద్దామంటే యాజ్ యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో నేను ఏం చేద్దామంటే వాల్యూస్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. నేను ఏం చేశానంటే ఇక్కడికి క్రియేట్ చేశాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అకౌంట్ చేసి చూశాను. ప్లే అరౌండ్ చేసుకోవడం వల్ల నాకేమైంది నాకు ఒక యారే అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ యారేలో ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఒక 2 డైమెన్షనల్ యారేని క్రియేట్ చేశాను. ఈ యారేలో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా నేను ఏం చేద్దామంటే ఆర్డర్ వైజ్గా చూద్దాం అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి డబల్ కోట్స్ నేను ఏం చేశానంటే క్యాపిటల్ ఎఫ్ అని పెట్టాను. పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసానుకో ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేసేసామో ఆ వాల్యూస్ అన్ని కూడా నాకేమవుతాయి అంటే కాపీ చేసేసుకున్న సింటాక్ ఎర్రర్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేశానంటే ఎఫ్ అనే దాన్ని ఏం చేయాలంటే డబుల్ కోట్స్లో పెట్టాలన్నమాట. డబుల్ కోట్స్లో పెట్టేసి క్యాపిటల్ ఎఫ్ అని ఇచ్చేసి కనుక నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే మనం ఏవైతే క్రియేట్ చేసేసామో ఆ ఐటమ్స్ అన్నీ కూడా నాకేమైందంటే కంప్యూటర్లో ఏమైంది కాలం మేజర్ ఆర్డర్లో అవన్నీ కూడా ఏమైందంటే ఆర్గనైజ్ అవ్వడం అనేది జరిగింది. ఈ ఆర్గనైజ్ అయిన చేంజెస్ని మనం ఏం చేయగలమంటే డైరెక్ట్గా మనం చూడలేమన్నమాట స్క్రీన్ మీద. అలా కనుక మనం చూడాలి అనుకో అప్పుడు మనం ఏం చేయాలి నాన్న, ఒక లూప్ సహాయంతో మాత్రమే చూడగలం అనమాట. అలా చూడాలి అంటే మనం ఏం చేయాలంటే ఫర్ పెట్టేసి ఐ అని పెట్టేసి ఇన్ అని కీవర్డ్ చెప్పేసేసి తర్వాత ఏం చేయాలంటే మాడ్యూల్ నేమ్ చెప్పేసి ఎంపీ డాట్ ఏం మనం కాలం మేజర్ ఆర్డర్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా చూడాలి అంటే అప్పుడు ఏం చేయాలి, యాజ్ అరే ఆఫ్ అనే కాన్సెప్ట్తో చేస్తున్నాం కాబట్టి ఎన్డి ఐటర్ అని చెప్పేసి తర్వాత ఏం చేయాలి స్క్వేర్ బ్రేసెస్ చేసి మనం ఏం చేసాము యాజ్ అరే ఆఫ్ అనే కాన్సెప్ట్ ఏ వేరియబుల్ దగ్గర అప్లై చేసాం బి అనే వేరియబుల్ దగ్గర కాబట్టి బి అని ఇచ్చేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే కాలం పెట్టేసేసి తర్వాత కిందకు వచ్చేసి మనం ఏం చేయాలంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఐ అని కనుక మనం ఇచ్చేసేసి కనుక ప్లే అరౌండ్ చేసి చూసాం అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. చేసి కనుక మనం ప్లే అరౌండ్ చేసి చూసానుకో
అప్పుడు నాకేమైంది చూడు, ఏమైంది ఏమైంది మనం క్రియేట్ చేసిన వాల్యూస్ అన్నీ కూడా నాకేమైనాయి అంటే కాలం వైజ్గా అవన్నీ కూడా నాకేమైందంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. కాబట్టి ఒకసారి మీరు కూడా వేరే ఒక వాల్యూస్తో మీరు ఏం చేస్తారంటే ఇచ్చి చూడండి. అవన్నీ మీకు ఏమవుతాయంటే కాలం వైజ్గా 10, 20, 20, 30 అనేవి రావడం అనేది జరిగింది అనమాట. అవి కూడా మీరు కావాలంటే ఒకసారి మీరు ఏం చేస్తారంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి మీరు కూడా ఏం చేస్తారు దీంట్లోనే ప్రాక్టీస్ చేసి చూడండి. ఇక్కడికి నేను ఏం చేస్తానంటే వాల్యూస్ మారుస్తున్నాను, ఇది ఏం చేస్తానంటే 40 అని ఇస్తాం, 40, 30 అని ఇద్దాం. ఇచ్చేసి నేను ఏం చేస్తానంటే ప్రింట్ బి అని ఇచ్చేసి అప్పుడు నాకేమైందో చూద్దాం. అప్పుడు నాకేమైంది, నాకు వాల్యూస్ అనేవి క్రియేట్ అయిపోయింది. తర్వాత నేను ఏం చేశానంటే ఈ ఎన్డి ఐటర్ సహాయంతో నేను ఏం చేశానంటే నేను ఏవైతే క్రియేట్ చేశానో ఆ క్రియేట్ చేసిన వాల్యూస్ అన్నీ కూడా నాకు ఏం కావాలంటే కాలం మేజర్ ఆర్డర్లో కనపడాలి. అలా కనపడాలనేసి నేను ఏం చేశానంటే ఫర్ లూప్ డ్రా చేసిన తర్వాత నేను ఏం చేశానంటే విత్ ఎన్డి ఐటీఆర్ ఫంక్షన్ పెట్టేసిన తర్వాత ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు చూడు ఏమైంది, 10 వచ్చింది, తర్వాత ఏమొచ్చింది 40 అనేది వచ్చింది. అంటే ఏమైంది చూడు, కాలం వైజ్గా ఏమైనాయి ఆ యారేలో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకేమైనాయి చూడు నీట్గా ఏమైనాయి 1 by 1 ఒకే లైన్లో నాకేమైంది ఒక్కొక్క ఐటమ్గా నేను ఏం చేశాను, ఒక్కొక్క ఐటమ్గా నాకేం చేశాను కాలం వైజ్గా నాకేం చేశానంటే ప్రింట్ కావాలి అంటే నేను ఎలా చేస్తానంటే విత్ ఎన్డి ఐటర్ అనే ఒక ఫంక్షన్ సహాయంతో మనం ఏం చేస్తారంటే ఇలా ఆర్గనైజ్ చేయడం అనేది చేస్తాను. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది. ఈ కాలం మేజర్ ఆర్డర్, రో మేజర్ ఆర్డర్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉండదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. అది ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేసాం ఇప్పుడు దాకా యారేస్ని క్రియేట్ చేయడానికి బోల్డ్ అనే మెథడ్స్ని గురించి చూసాం. దాంట్లో యారే ఆఫ్ అనే మెథడ్ని చూసాము, యాజ్ యారే ఆఫ్ అనే మెథడ్ని కూడా చూసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వేరొక మెథడ్ గురించి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఆ మెథడ్ ఏంటి అంటే మూడో మెథడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మెథడ్ని కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఓకే. అదేంటిది అంటే ఫ్రమ్ బఫర్ అని పిలుస్తారు అనమాట. ఫ్రమ్ బఫర్ ఫ్రమ్ బఫర్ ఆఫ్ అని ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒక యారే అనే దాన్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఈ ఫ్రమ్ బఫర్ అనే కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే ఓకే ఒకసారి చూద్దాం. ఫ్రమ్ బఫర్ అంటే ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏం చేశానంటే ఫ్రమ్ బఫర్ అంటే బఫర్ అనేది ఏంటిదంటే మనం ఏదైనా కానీ స్ట్రింగ్ రూపంలో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేసేస్తామంటే ఇందాక దాకా మనం ఏం చేసాము లిస్ట్ రూపంలో కొన్ని ఐటమ్స్ తీసుకొని వాటన్నిటిని కూడా మనం ఏం చేసాము యారేస్గా కన్వర్ట్ చేయడం ఎలా అనేది మనం నేర్చుకున్నాం. యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ సహాయంతో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్ట్రింగ్ రూపంలో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నామంటే యారేస్గా కనుక మనం కన్వర్ట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తారంటే ఎచీవ్ చేస్తారన్నమాట. దాన్ని ఏమంటారంటే ఫ్రమ్ బఫర్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తారంటే ఎచీవ్ చేస్తారు. ఎలా ఏంది అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అన్నమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఒక స్ట్రింగ్ రూపంలో ఉన్న ఒక వాల్యూ తీసుకుంటాను. అలా తీసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని పెట్టాలంట. బి అంటే ఏమని పిలుస్తారంటే బఫర్ ఆఫ్ అని పిలుస్తారు. అంటే మనం ఎప్పుడైనా సరే స్ట్రింగ్ రూపంలో ఉన్న డేటాని యారే రూపంలో కనుక కన్వర్ట్ చేయాలంటే బఫర్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలన్నమాట. బి అంటే దాని మీనింగ్ ఏంటంటే బఫర్ అంటారన్నమాట. బఫర్ అనేది మెన్షన్ చేసేసి దాని తర్వాత డబల్ కోట్స్ పెట్టేసి నేను ఏం చేసానంటే ఒక వర్డ్ తీసుకున్నాను, వెల్కమ్ టు నమ్5 అని ఇచ్చాను అనమాట. నమ్5 అని ఇచ్చేసి నేను ఏం చేశాను ఒక స్ట్రింగ్ ఇచ్చేసాను అనమాట. వెల్కమ్ టు నమ్5 అని ఒక స్ట్రింగ్ ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసిన తర్వాత నేను ఏం చేశాను ఏం చేయాలి తర్వాత నేను ఏం చేశానంటే ఫ్రమ్ బఫర్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా నేను ఇక్కడ ఏదైతే స్ట్రింగ్ క్రియేట్ చేశానో ఆ స్ట్రింగ్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని మొత్తం స్ట్రింగ్ లోపల ఏమంటే స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా నేనేం చేద్దాం అనుకున్నాను యారేస్గా కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను. అలా కన్వర్ట్
చేయాలంటే అప్పుడు మనం ఎలా కన్వర్ట్ చేస్తాం ఏంటి అనే దాని గురించి చూద్దాం. అందుకోసం నేను ఏం చేశాను ఫ్రమ్ బఫర్ ఆఫ్ అనే ఒక మెథడ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయొచ్చు. అలా క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఏంది, ఎన్టీ డాట్ అని చెప్పేసి తర్వాత ఏం చేయాలి, ఫ్రమ్ బఫర్ ఆఫ్ అని పెట్టేసేసి దాంట్లో మనం ఏం చేయాలి, ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసామో ఆ వేరియబుల్ని ఇచ్చేసాను. చేసి ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి నేనేం చేశానంటే బి అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో పెట్టుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి బి అని ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు నాకేమైనాయి, ఏదేదో నంబర్స్ అనేవి వచ్చేసింది అనమాట. ఏదేదో ఒక నాకేమైంది అంటే నాకు ఒక యారే క్రియేట్ అయింది. ఆ యారే ఏంటిదో నాకు తెలియదు అనమాట. ఇలా నాకు ఒక యారే అనేది క్రియేట్ అయింది. ఆ యారే అనేది మనం లిస్ట్ రూపంలో ఉన్న ఐటమ్స్తో కనుక క్రియేట్ చేయాలంటే ఇలా చేయకూడదు అనమాట. వెంటనే మనం ఏం చేయాలి అంటే ఇదంతా కూడా కోడ్ని కాపీ చేసేసుకొని ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి, స్ట్రింగ్ రూపంలో ఉన్న వాల్యూస్ని నేనేం చేస్తున్నాను, యారేస్ రూపంలో కన్వర్ట్ చేస్తున్నాను. అలా కన్వర్ట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఏ అనే వేరియబుల్ పక్కన స్పేస్ ఇచ్చేసి డి టైప్ ఈక్వల్ టు అని పెట్టేసేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే స్ట్రింగ్ని ఏమంటారంటే S1 అని పిలుస్తారు. S1 అని ఇచ్చేసి మనం ఏం చేస్తామంటే ప్లే అరౌండ్ చేసి చూసామనుకో అప్పుడు నాకేమవుతాయి అంటే యారేస్ అనేవి క్రియేట్ అవుతాయి. ప్రతి యారేకి ముందర మనం క్రియేట్ చేసిన ప్రతి వాల్యూకి ముందర ఏమొచ్చినాయో చూడండి, బి ఆఫ్ అంటే ఏమంటారంటే బఫర్ అని పిలుస్తారు అనమాట. మీకే స్క్రీన్ మీద జూమ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీకేమొచ్చిందో చూడండి, నేను ఏదైతే వాల్యూస్ని తీసుకున్న స్ట్రింగ్ వాల్యూస్, ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకు ఏమైనాయి అంటే ఒక యారే రూపంలోకి మారడం అనేది జరిగింది. డబ్ల్యూ అనేది ఒక ఐటము, ఈ అనేది మరొక ఐటము, ఎల్ అనేది మరొక ఐటమ్. ఇలా మనం ఏదైతే క్రియేట్ చేసేసామో స్ట్రింగ్, ఆ స్ట్రింగ్లో ఉన్న స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏమైందంటే యారే లోపల ఒక్కొక్క ఐటమ్గా మారిపోవడం అనేది జరిగింది. అలా మారిపోయేటప్పుడు ప్రతి ఐటమ్ ముందర కూడా నాకేముందంటే బి అనేది ఉంది. బి అంటే దాని మీనింగ్ ఏంటంటే బఫర్. అంటే బఫర్ రూపంలో మాత్రమే మనం ఏం చేస్తారంటే స్ట్రింగ్ రూపంలో ఉన్న వాల్యూస్ని ఏం చేస్తారంటే యారేగా కన్వర్ట్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. బి ఉంది అంటే అది బఫర్ అని. ఆ బఫర్ ఉందంటే దాని మీనింగ్ ఏమీ లేదు, ఎంటీ అని గుర్తుపెట్టుకోండి. అంటే నాకు ఏమైందంటే డబ్ల్యూ అనే ఒక స్ట్రింగ్ అనే ఐటమ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ అనే ఒక స్ట్రింగ్ ఐటమ్ క్రియేట్ అయిపోయింది. అలా మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్ రూపంలో ఉన్న డేటాని యారేస్ రూపంలో కనుక మనం క్రియేట్ చేయాలి అంటే ఏం చేస్తారంటే ఇలా ఫ్రమ్ బఫర్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తారంటే క్రియేట్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్ నో సార్. ఓకే. అలానే మనం ఏం చేయొచ్చంటే దీంట్లోనే మనం ఏదైతే స్ట్రింగ్ క్రియేట్ చేసామో ఆ స్ట్రింగ్ లోపల నేనేం చేద్దాం అనుకున్నానంటే నేను ఇప్పుడు ఏం క్రియేట్ చేశాను, వెల్కమ్ టు NumPy అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను కదా. ఆ స్ట్రింగ్లో నాకు అవన్నీ అవసరం లేదనమాట. వాటిలో నాకు ఏం కావాలంటే కొన్ని మాత్రమే కావాలనుకున్నాను అనమాట. కొన్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. ఎన్ని తెచ్చుకున్నామంటే మొదటి 5 క్యారెక్టర్స్ని మాత్రమే నేనేం చేద్దామంటే మొదటి 5 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రింగ్లో ఉన్న మొదటి 5 క్యారెక్టర్స్ని మాత్రమే నేనేం చేద్దాం అనుకున్నానంటే వాటిని యారేస్గా కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను. అలా కన్వర్ట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి కౌంట్ ఆఫ్సెట్ అనేది మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం కదా. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి 5 అని కనుక చెప్పేసి మనం ఏం చేసామంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 5 అని చెప్పేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేం జరిగిందో చూడు, నేను ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నామో ఆ స్ట్రింగ్లోండి మొదటి 5 క్యారెక్టర్స్ మాత్రమే నాకేమైంది అంటే రావడం అనేది జరిగిపోయిందనమాట. ఓకేనా? ఓకే డన్. అలానే మనం ఇంకొకటి కూడా చేయొచ్చు అనమాట. మొదటి 5 క్యారెక్టర్స్ తర్వాత ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఏమైతే ఉన్నాయో వాటిని మాత్రమే నేనేం చేద్దాం అనుకున్నా అంటే యారేగా కన్వర్ట్ చేద్దాం అనుకున్నా. అలా కన్వర్ట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి కోడ్ అంతా కాపీ చేసేసుకొని ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే కౌంట్ అనేది నాకు అనవసరం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఆఫ్ సెట్ అని ఇచ్చాను. ఆఫ్ సెట్ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే హాఫ్ సెట్ ఈక్వల్ టు 5 అని ఇచ్చేసేసి నేను ఏం చేశానంటే రన్ యాజ్ ఎ కోడ్ అని చేసేసాను. నేను ప్లే అరౌండ్ చేసి చూసాను
అప్పుడు నాకేమైందో చూడండి, మొదటి 5 క్యారెక్టర్స్ తర్వాత ఉన్న క్యారెక్టర్స్ మాత్రం ఏమైందంటే మొదటి 5 తర్వాత ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఏమైపోయినాయి యారేస్‌గా కన్వర్ట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఇలా మనం ఏం చేస్తారంటే, ఇలా డిఫరెంట్ మెథడ్స్‌లో మనోళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ఒక వాల్యూస్‌ని ఏం చేస్తారంటే లిస్ట్ రూపంలో ఉన్న వాటిని యారేస్‌గా మార్చడము, స్ట్రింగ్ రూపంలో ఉన్న వాటిని యారేస్‌గా మార్చాలంటే ఏం చేస్తారంటే, ఈ టైప్ ఆఫ్ మెథడ్స్‌ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ రెగ్యులర్‌గా. వీటిలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ సెషన్. టుమారో సెషన్‌లో మనం ఏం చేద్దామంటే రిమైనింగ్ కాన్సెప్ట్‌ల గురించి నేర్చుకుందాం. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హావ్ ఎ గ్రేట్ డే.